పస్కా పండుగ చేస్తున్నారు. అయితే యేసుప్రభువు ఇంకొన్ని గంటల్లో అప్పచెప్పబడతారు. శిష్యులు వచ్చి అడుగుతారు, మరి అందరు పస్కా పండుగ చేస్తున్నారు, మీకు నేను ఎక్కడ భోజనం ఏర్పాటు చేయాలి అని అడుగుతారు. ఒకవేళ నిజంగా దేవుడు లెంట్ని ఫాలో అయినట్లయితే, చనిపోయే ముందు ఉపవాసం చేసినట్లయితే, చనిపోయే దినమున ఉపవాసం ఉన్నట్లయితే, యేసుప్రభువు వారి డైలాగ్ ఇక్కడ ఒకటి ఉండేది. ఏమనంటే, నీకు తెలీదా ఇంకొన్ని గంటలు ఏం జరగబోతుందో, ఎలా తినాలనిపిస్తుంది, నీకు ఎలా ఆకలేస్తుంది, ఎలా నీకు తినాలని కోరిక కలుగుతుంది, నీకు తెలీదా అని యేసుప్రభువు డైలాగ్ ఉండేది. అది కాదు యేసుప్రభువు డైలాగ్ ఇక్కడ. ఆ డైలాగ్ ఏంటి? నిన్న ఒకరికి చెప్పాను, ఒక అప్పర్ రూమ్లో మేడ గదిలో అన్నీ సిద్ధపరిచి, తినటానికి ఉండటానికి అన్నీ సిద్ధపరిచి ఒక వ్యక్తి ఉన్నాడు. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నానని చెప్పు, నీకు ఇచ్చేస్తాడా గది నీకు అని అంటాడు. సో హీ ఎంకరేజ్డ్ ఈటింగ్, he encouraged the Passover before he goes to the cross. Can you continue reading, Amma? అతడు సామాగ్రితో సిద్ధపరిచిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులతో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్లి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు మీలో అక్కడ ఏం చేస్తున్నారంటండి? ఉపవాసం ఉన్నారా? యేసుప్రభు ఉపవాసం ఉన్నారా? పోనీ యేసుప్రభు వారు ఉండి అక్కడ శిష్యులు తిన్నారా? యేసుప్రభు వారు కూడా భోజనము చేయుచుండగా, చదవమ్మా. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు మీలో ఒకడు, అనగా నాతో భుజించున్నవాడు, నాతో భుజించువాడు అంటే అక్కడ యేసుప్రభు వారు కూడా తింటున్నారు. అమా రైట్? yes, యేసుప్రభు వారు కూడా అక్కడ భుజించుచున్నాడు అంట. ఓకే, అప్పుడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని. సో యు సీ, దిస్ ఇస్ జస్ట్ బిఫోర్ హిమ్ గోయింగ్ టు ద క్రాస్. కొన్ని గంటల ముందు సిలువ వేయబడమును మునుపు, నాతో ఇప్పుడు తింటున్నవాడే నన్ను అప్పగించబోతున్నాడు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నీనా అని ఒకరి తరువాత ఒకడు ఆయన అడుగసాగిరి. అందుకు ఆయన 12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నిజముగా మనిషి కుమారుడు. పాత్రలో చెయ్యి ముంచువాడు అంటే అక్కడ there was wine on the table అండ్ పస్కా పండుగ భోజనం వాళ్ళు చేస్తున్నారు. పస్కా పండుగ భోజనం అకార్డింగ్ టు ద ట్రెడిషన్స్, పస్కా పండుగ భోజనములో ద ల్యాంబ్ ఉండేది. ల్యాంబ్ అంటే ఆ ల్యాంబ్ని వధించాలి వాళ్ళు. ల్యాంబ్ అంటే ప్రాపర్ మీట్ భోజనము. తర్వాత అన్లెవెన్డ్ బ్రెడ్, ఒక బ్రెడ్ అక్కడ ఉండింది. దెర్ వాజ్ వైన్ అండ్ దెర్ వాజ్ బిటర్ హర్బ్స్. ఈ 4 ఖచ్చితంగా వారి టేబుల్ పైన ఉండాలి. సో దెర్ వాజ్ బ్రెడ్, దెర్ వాజ్ సాలడ్. బిటర్ హర్బ్స్ ఇస్ నథింగ్ బట్ సాలడ్ అనమాట. సో లెటస్ కానీ ఇలాంటివి బిటర్గా ఉండేది వాళ్ళు టేబుల్ పైన ఉంచేవారు. అండ్ దెన్ దెర్ వాజ్ వైన్, బికాజ్ దీని తర్వాతే మనకి కమ్యూనియన్ గురించి చెప్తాడు. దిస్ ఇస్ మై న్యూ కవెనెంట్ విచ్ యూ హ్యావ్ టు ఫాలో. నన్ను జ్ఞాపకార్థంగా మీరు నా శరీరము తిని, అది అక్కడే ఉంటుంది డైలాగ్. సో ద ఫస్ట్ కమ్యూనియన్ కేమ్ ఫ్రమ్ దట్ టేబుల్. సో ఆయన భోజనం చేసి వారికి ఫస్ట్ కమ్యూనియన్ ఇచ్చి, అప్పుడు గెత్సెమనే అనే తోటకు యేసుప్రభు వారు వెళ్ళి అక్కడ ప్రార్థించి అప్పచెప్పుకుంటారు. దిస్ ఇస్ ద సీన్ దట్ హ్యాపెన్ బిఫోర్ డైయింగ్. ఆయన చనిపోయే ముందు ఇది జరిగిన సీన్ అక్కడ. కానీ లోకం ఏం చెప్తుంది? యేసుప్రభు వారు 40 days ఉన్నారు కాబట్టి మనం ఉండాలి. ఆయన ఉపవాసం ఉండి శ్రమ పొందారు కాబట్టి మనము ఈస్టర్ సెలబ్రేట్ చేసుకునే ముందు ఉపవాసం ఉండాలి. దట్ ఈస్ నాట్ ద రీజన్ వై యూ షుడ్ ఫాస్ట్. అది రీజన్ కాదు. ఆయన తిన్నాడు కదా మీరు తినండి అని నేను చెప్పను. మీరు ఉపవాసం ఉండాలనుకుంటే ఉండండి, కానీ మీరు శోధనలను జయించడానికి, కోపాన్ని తగ్గించుకొని సెల్ఫ్ కంట్రోల్ కోసము కానీ, బూతులాట్లాడకుండా ఉండాలి అని కానీ, లేకపోతే వాట్ ఎవర్ యూ డిజైరింగ్, దేవా నేను నీ కోసం ఇది విడిచిపెట్టాలి, ఈ ఈస్టర్ లోపల నేను పునరుద్ధాన పరచబడే లోపల ప్రభా ఈ 40 రోజులు నేను కాన్సక్రేట్ చేసుకోవాలి, నీకు దగ్గరగా అవ్వాలి. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యూ గివ్ అప్. చాలామంది షుగర్ని గివ్ అప్ చేస్తూ ఉంటారు. చాలామంది కాఫీని, ఈ 40 days నేను కాఫీ తాగను, ఈ 40 days నేను షుగర్ తినను, ఈ 40 days నేను కుకీస్ తినను, ఈ 40 days నేను బిర్యానీ. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యూ గివ్ అప్, బట్ యూ ఫోకస్ on what God gave up for you. You give up on the pride, you give up on the emotions that are stopping you, you give up on things that are stopping you. ఏవైతే నేను ఆపుతున్నాయో, సిలువ దగ్గరికి వెళ్ళకుండా నేను ఏవైతే ఆపుతున్నాయో దానిపైన ఫోకస్ చేయండి. గివ్ అప్ ఆన్ దట్ ప్రైడ్ ని, బూతులను, that desire to fall into sin, to have the lustful eyes, చెడు కన్నులు, చెడు మాటలు, చెడు చేతులు, చెడు దుష్కార్యాలు, దైవ సేవకులని మాటలు అనే ఒక గుణము, లేకపోతే చెడుగా వీడియోస్ చూసి కాన్స్టెంట్ గా రీల్స్ చూసి గుణం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గివ్ అప్ ఆన్ దోస్ థింగ్స్. Don't give up on sugar. 40 days sugar తినకుండా ఉంటే 41st day తింటే ఏమి మారదు బాడీలో వెయిట్ తప్ప. 41st day you lose weight,
బట్ 41st డే రోజు ద లార్డ్ డిజైర్స్ సిలువకి నువ్వు దగ్గరగా ఉన్నావా? ఈ 41st డే ఫాస్టింగ్ తర్వాత దేవుడి గుణాతిశయములు నీలో వచ్చాయా? దేవుడు ఏ గుణాతిశయములు అయితే కలిగి ఉన్నాడో ఆ ఫర్గివ్నెస్ నీలో 41st డే కనబడుతుందా? 41st డే నీలో ప్రేమ ఎక్కువ కనబడుతుందా? దేవా నన్ను ప్రేమించు కాదు, ఆ ప్రేమతో ఇతరులను ప్రేమించే గుణము నీలో 41st డే ఉందా? వాట్ చేంజెస్? పక్కనున్న వారు నిన్ను చూసి సన్నగయ్యావని చెప్పడం కాదు, 41st డే తర్వాత చూసి నీలో ఒక వెలుగు కనబడుతుంది. నువ్వు మాట్లాడితే ఆదరణ కలుగుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది, నువ్వు చేస్తావా దేవుడి సన్నిధి నీలో కనబడుతుంది. మోషే ఏ విధంగా అయితే కొండ నుంచి కిందికి వచ్చినప్పుడు ఆయన ముఖము చూడలేకపోయారు. వై? ఈ 40 days తిండి లేకుండా కాదు, ఆయన సన్నిధిలో గడిపారు. ఈ 40 days మీరు ఉపవాసం ఉన్నట్లయితే స్పెండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, స్పెండ్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధి కోసం, ఆయన లాగా మారటానికి కోసం మీరు ఉపవాసం ఉండండి. నామకార్థ క్రైస్తవులుగా, పండుగ క్రైస్తవులుగా ఆ ట్రెడిషన్ ఈ ట్రెడిషన్ని ఫాలో అవటానికో, లేకపోతే ఎవరో ఏమో అనుకుంటారనో, లేకపోతే ఏదో ఫాలో, డోంట్ డూ దాట్. డూ ఇట్ టు బికమ్ లైక్ జీసస్.